కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భద్రాచలం పట్టణంలోని కోనవరం రోడ్లో ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తమిళనాడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉగ్రవాది గా అభివర్ణించడం అత్యంత బాధాకరమని అన్నారు. దేశ ప్రజల విశ్వాసంతో ఎన్నికైన ప్రధానమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారిన రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. అభివృద్ధి, జాతీయ భద్రత కోసం కృషి చేస్తున్న నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ అసహనాన్ని, నిస్సహాయతను బయటపెడుతోందని అన్నారు. కాంగ్రెస్ వరుస ఓటములతో ఖర్గేకు మతి భ్రమించిందని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కుటుంబ ఆధిపత్య అవినీతి పాలన, మంత్రుల, ఎమ్మెల్యేల కమిషన్ల, స్వాముల అరాచకాల వలన ఇప్పటికే కాంగ్రెస్పై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారని, బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పతారానికి వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుంజా ధర్మ, పోడియం బాలరాజు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గుగులోతు బాలునాయక్, పినపాక కన్వీనర్ పొన్నం భిక్షపతి, బోగంపాడు మండల ప్రెసిడెంట్ సాయి శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ చుక్కపల్లి బాలాజీ, అశ్వాపురం మండల ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు ఐలయ్య, నిడదవోలు నాగబాబు, ములిశెట్టి రామ్మోహన్ రావు, ఆవుల సుబ్బారావు, ఏనుగుల వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ఒక ప్రధానమంత్రిని ఉగ్రవాదితో పోల్చినటువంటి నీచ సంస్కృతి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా మాట్లాడిన అవాకులు చెవాకులు ఇదే మల్లికార్జున ఖర్గే భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ఎస్ని విషనాగులతో పోల్చిండు. ఎందుకు విషనాగులు? మీరు ఈ రోజు టుకుడే గాగుల మద్దతు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశం ఐక్యత కోసము, ఈ యొక్క దేశ భద్రత విషయంలో 140 కోట్ల ప్రజల కోసము నిరంతరం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఉగ్రవాదిగా సంబోధిస్తున్నా. నీకెంత గుండె ధైర్యం? ఖబర్దార్ బిడ్డ. నీ సందర్భం మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం. రోడ్ల మీద మిమ్మల్ని ఎక్కడ ఒత్తిడిగా పిచ్చి కుక్కలు లెక్క మాట్లాడుతున్నారు. మీరు మొత్తం కూడా మానసిక స్థితి మీరు బాగాలేదు. మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ వేయాల్సిన అవసరం ఉన్నది. ఒక ప్రధానిగా గౌరవించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా నీకు లేదా అని సందర్భంగా అడుగుతున్నాం. ఆయన ఈ యొక్క ప్రజల కోసము 18 గంటలు పనిచేస్తున్నాడు. ప్రపంచంలో ప్రతి దేశం వాడు ఈర్షపడుతున్నాడు, మాకెందుకు ఇటువంటి నాయకుడు లేడని.